హాయ్ హలో నమస్తే నేను మీ వాసవి వెల్కమ్ టు అవర్ ఛానల్ వాసవి వైబ్స్. ఈరోజైతే మా ఇంట్లో నేను దేవుడు పూజ గదిని ఎలా క్లీన్ చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. అలానే కొన్ని మంచి విషయాలు కూడా ఈ వీడియోతో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చూసారు కదా, నేనైతే రెంట్ హౌస్లో ఉంటాం కాబట్టి అక్కడ వేరేగా పూజ రూమ్ అంటూ ఏమీ లేదు. హాల్లోనే ఒక కార్నర్లో ఇలాగా టేబుల్ని అరేంజ్ చేసుకున్నాను. సో దీన్నైతే ఈరోజు పూర్తిగా డీప్ క్లీనింగ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే నియర్లీ 1 మంత్ నుండి అస్సలు చెయ్యట్లేదు. కొంచెం హెల్త్ బాగోక ఇవన్నిటి వల్ల అసలు బాగా పాడైపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను క్లీనింగ్ని ప్రాసెస్ని స్టార్ట్ చేశాను. చూసారు కదా ఎంత చెత్తలా అయిపోయిందో. సో దీన్ని క్లీన్ చేసేద్దాం ఈరోజు మనందరం కలిసి. చూసారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పైన నేను దేవుళ్ళని అన్నిటినీ పెట్టుకుంటాను. అందుకని అదైతే ఫస్ట్ క్లీన్ చేసేసి పసుపు రాసి ముగ్గు పెట్టేసా. ఇంకా కిందనైతే పూజ సామాన్లకి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటాను. వేరువేరుగా డబ్బాల్లో పెట్టుకుంటా, మనకి ఈజీగా దొరుకుతాయి కదా, అండ్ చూడడానికి కూడా ఆర్గనైజింగ్గా ఉంటుంది. దానికోసం అయితే నేను నార్మల్గా మనకు అందుబాటులో ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళంటే తెలుసు కదా, ఆర్గనైజర్స్ కన్నా ఇంట్లో వచ్చే బూస్ట్ డబ్బాలు గీ డబ్బాలని బాగా యూస్ చేస్తాం. సో అలానే నేను కూడా మనకి అందుబాటులో ఉన్న డబ్బాలు అన్నిట్లో నాకు కావాల్సినవి నచ్చినవి పసుపు కుంకుమ పూజ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ వేరువేరుగా పెట్టుకుంటాను. ఇంకా ఫైనల్ కింద ర్యాక్లో ఏంటంటే చూసారు కదా, మట్టి ప్రమిదలు అయితే నేను ఎప్పుడు ఊరు నుండి తెచ్చుకుంటాను. ఎందుకంటే మనకి ఇక్కడ సమయానికి ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎత్తుక్కునే పని ఉండదు. ఒకేసారి ఒక 50-100 అలా కొనేసి పెట్టుకుంటాం. ఈ బాస్కెట్లు అయితే యాక్చువల్గా పూజ కోసం అని ఉంచాం, కానీ నేను ఇవన్నీ పెట్టుకోవడానికే యూస్ చేస్తాను. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే నేను ఒక జూట్ బ్యాగ్ తీసుకున్నా, ఆ బ్యాగ్లోనే తీసుకెళ్తాం. సో ఈ బ్యాగ్లో అయితే నేను ఇలా ఎక్స్ట్రా ఉండే దీప ప్రమిదలని ఏవేమైనా చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా ఉన్నా అవి పెట్టుకుంటా. నేను ప్రతిదీని కూడా ఇప్పుడు మనం కొన్ని గీ డబ్బాలు అలాంటివన్నీ ప్రతిసారి క్లీన్ చేయలేము కదా, అందుకే ఒక వెట్ క్లాత్తో కానీ మనం నీట్గా తుడుచుకున్నా కూడా నీట్గా క్లీన్ అవుతాయి. మీకు కానీ వీలుంటే ఎండలో ఆరబెట్టుకుంటే ఇంకా మంచిది. బట్ నాకు ఇక్కడైతే ఎండ ఫెసిలిటీ లేదు ఈరోజు. సో అందుకని నీట్గా తడి క్లాత్తో క్లీన్ చేసేసి ఫ్యాన్ కిందే ఒక 1/2 అవర్ 1 అవర్ అలా పెట్టేసి ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. నేను ఇలా అయితే 1 మంత్కి ఇలా చేసుకుంటూ ఉంటాను. అలా చేస్తేనే మనకి ఆ పూజ కూడా చేయాలనే ఇంట్రెస్ట్ నీట్గా ప్రశాంతంగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మ్యాక్సిమం మీరు కూడా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నేను ఇలా క్లీన్ చేసినప్పుడే ఏవైనా ఎక్స్ట్రా ఐటమ్స్ నేను చెప్పాను కదా డబ్బాల్లో పెట్టుకుంటాను, ఏవైనా అవి తక్కువగా ఉన్నాయంటే అప్పుడే రీఫిల్ చేసుకుంటాను. ఒకవేళ ఏమైనా లేవు అనిపిస్తే నోట్ చేసుకొని పెట్టుకుంటే మనం ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి కూడా నాకు ఈజీ అవుతుంది. చూసారు కదా, ఫైనల్గా అయితే ఇలా అనమాట. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఇవి నీట్గా అయితే ఏవైనా సరే ఇంట్లో కొంచెం డిస్టర్బ్గా ఉన్నా సరే అస్సలు మనసు బాగోదు. అది క్లీన్ చేసినంత వరకు చేసే ఓపిక లేకపోయినా కూడా అది చెయ్యాలని ఆ క్లీనింగ్ మీదకే వెళ్తూ ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఇంకా అక్కడ అన్నీ క్లీన్ చేసేసి ఇంకా పూజ సామాలు విగ్రహాలు అన్నీ కూడా ఈ ప్లేట్లు అవన్నీ ఎక్స్ట్రా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఒకసారి క్లీన్ చేసుకోవడానికి తీసుకొచ్చాను. నేనైతే పీతాంబరి యూస్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ది టైం. అదైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది. చూసారు కదా, స్టీల్వైనా ఇత్తడివి రాగివి అన్నిటికీ నాకు అది బాగా అనిపిస్తుంది, నీట్గా క్లీన్ అవుతాయి. సో నేను ప్రతిదీ వెండి విగ్రహాలు ఇత్తడి లేదంటే రాగి ఏవి అయినా సరే నేను పీతాంబరి యూస్ చేసి క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆ సామాన్లన్నీ కొద్దిగా వాటర్ వేసి కానీ మనం ఒక 5 మినిట్స్ వదిలేస్తే అవి బాగా నానుతాయి కదా, మనకి ఏవైనా సరే జిడ్డు అలాంటివి ఏమున్నా కూడా త్వరగా రిమూవ్ అవుతాయి. ఫైనల్గా ఇవైతే నేను పెయింట్ చేసి ఉంచాను ఏవైనా డెకరేషన్కి యూస్ చేద్దామని, బట్ నాకు ఏ ఐడియాస్ రాక అలా వదిలేసాను. మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేసేయండి. నా దగ్గర 4 పాట్స్ అయితే ఉన్నాయి. ఇలానే ఒకేసారి అన్నింటినీ కాకపోయినా కొంచెం కొంచెంగా చేసుకున్న ఇంటిని క్లీన్గా పెట్టుకోవచ్చు. ఒకేసారి చేసిన బర్డెన్ ఎక్కువైపోద్ది. మనకి ఇంకా దాంతోపాటు చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో, అన్నీ ఒకేసారి చేస్తే హెల్త్కి కూడా డిస్టర్బ్ అవుతుంది. సో కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉంటాను. ఒకరోజు పూజ రూమ్, ఒకరోజు హాల్, ఒకరోజు కిచెన్ అలా పెట్టుకుంటే మనకు కూడా స్ట్రెస్ ఉండదు.
చూసారు కదా పీతాంబరితో క్లీన్ చేస్తుంటే ఎంత క్లీన్గా వైట్గా బ్రైట్గా మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. హోమ్ మేడ్ క్లీనింగ్ పౌడర్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నా, బట్ ఈసారి ట్రై చేయాలి ఒకసారి. చాలా వీడియోస్ చూస్తున్నాను, నీట్గా అవుతున్నాయి అవి కూడా, హోమ్ మేడ్ క్లీనింగ్ పౌడర్స్ కూడా. నెక్స్ట్ వీడియోలో ట్రై చేసి ఎలా వచ్చిందో మీతో కూడా షేర్ చేసుకుంటా. ఫైనల్గా అయితే కడిగేసాను, అన్నీ కడిగేసి నీట్గా సర్దుకోవడమే. చూసారు కదా ప్రతిదీ కూడా ఇత్తడిదైనా రాగిదైనా కూడా మంచిగా కలర్ అంతా జిడ్డంతా పోయి నీట్గా వస్తుంది. ఫైనల్గా అయితే నేను దేవుళ్ళ క్లీనింగ్ మొత్తం అయిపోయింది. మీకు ఈ వీడియోలో అయితే 5 మినిట్స్లో అయిపోయింది, కానీ నాకైతే నియర్లీ ఒక 2-3 అవర్స్ అయితే పట్టింది ఇదంతా క్లీన్ చేసుకొని సెట్ చేయడానికి. బాగా పురిగి పడిపోయాయి. చూసారు కదా ఇదైతే అగరబత్తి స్టాండ్. నాకు ఈ అగరబత్తి స్టాండ్ అయితే బాగా యూజ్ అయ్యింది. లేదంటే పూజ ఆ బల్ల మొత్తం పౌడర్తో అటే ఫుల్ అయిపోయేది. బట్ ఇది వచ్చాక ఏంటంటే నేను చాలా హ్యాపీ ఉన్నాను అనమాట. అసలు అందులోనే పడుతుంది. బట్ దీంట్లో కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే అగరబత్తి కొంచెం వాలినా కూడా ఆగిపోతుంది ఆ స్టాండ్కి తగిలి. సో అదొక మైనస్ ఉంది, కానీ లేదంటే నాకు చాలా బాగా యూజ్ అయ్యింది. ఫైనల్గా అయితే సామాన్లన్నీ తోమేసి క్లీన్ చేసేసి దేవుడిని కూడా సర్దేశాను. ఫైనల్గా నేను దేవుడిని సర్దే క్లిప్ అయితే మిస్ అయ్యింది. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను, చూసేయండి. మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా ఫైనల్గా నా పూజ టేబుల్ని ఇలా రెడీ చేసుకున్నాను. నేనైతే ఫుల్ హ్యాపీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.